హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్. ఈరోజు లక్ష్మి గారు నన్ను ఒక స్పెషల్ వీడియో చేయమని, ఈరోజు ఆవిడ చేసేవారు, ఈరోజు నన్ను చేయమని చెప్పేసి మీ ముందుకు పంపించారు. అయితే ఈరోజు ఈ వీడియో చీరల గురించో లేదంటే బట్టల గురించో కాదు. 2 days బ్యాక్ మా లైఫ్లో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. మా అబ్బాయి, చిన్న అబ్బాయికి MBBS కంప్లీట్ అయింది. సండే రోజున ఒంగోలులో దాని కాన్వకేషన్ జరిగిందనమాట. ఆ కాన్వకేషన్కి వెళ్ళా. ఆ విషయంతోనే మీతో షేర్ చేసుకుందామని ముందుకు వచ్చానండి. నిజంగా ఆ రోజు ఎంతో హ్యాపీగా జరిగింది. ఆ కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే మొన్నటి వరకు మన కళ్ళ ముందుకు అల్లరిగా పెరిగిన పిల్లలు ఈరోజు MBBS డిగ్రీ తీసుకుని సమాజంలో డాక్టర్గా బయటకు వస్తున్నాడు అనేసరికి అక్కడంతా ఎంతమంది పేరెంట్స్, పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారో మాటలతో చెప్పలేము. ఆ సంతోషాన్ని అంతా మీతో పంచుకోవడానికి వచ్చాము ఈరోజు ఇక్కడికి. అయితే ఆ రోజు డాక్టర్ నీరజ్ సన్నాఫ్ అని చెప్పి మా ఇద్దరిని స్టేజ్ మీద పిలిచేసరికి ఎంతో సంతోషం, అంత పట్టలేనంత సంతోషంగా స్టేజ్ మీదకి వెళ్ళాము. మా లైఫ్లో ఇది మర్చిపోలేని మెమరీ. ఈ మెమరీ ఇంకా కలకాలం మా లైఫ్లో గుర్తుంటుంది. అక్కడ ఈ పిల్లలందరూ ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి, నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టి, తర్వాత ఈ MBBS గవర్నమెంట్ కాలేజీలో అక్కడ ఉన్న ఫెసిలిటీస్లోనే ఇబ్బందులు ఉన్నా కానీ సర్దుకొని చక్కగా MBBS కంప్లీట్ చేసి, ఇంటర్న్షిప్లో అయితే ఏకంగా నైట్ డ్యూటీలు 30 hours డ్యూటీలు కూడా చేసుకొని వాళ్ళకి అవసరమైన వాళ్ళకి హాస్పిటల్లో సాయం చేస్తూ వీళ్ళు దానిలోనే నేర్చుకుంటూ ఎంతో కష్టపడి డిగ్రీని కంప్లీట్ చేశారు. ఇది కంప్లీట్ చేసి మా అందరికి మాకు పేరెంట్స్కి ఎంత అందమైన, ఎంత ప్రౌడ్ మూమెంట్ని అందించారు. నీరుబాబు నీకేం చెప్పాలి. నీరు ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరి తరపున పిల్లలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు మా లైఫ్లో మర్చిపోలేని మెమరీని అందించారు మీరు అందరూ. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకెన్నిసార్లు చెప్పినా సరే నేను ఆ సంతోషాన్ని ఇంకా పట్టలేకపోతున్నాను. అలాగే ఈ వీడియో చూసిన పెద్దలందరూ కూడా పిల్లలందరినీ వారి గోల్స్ చేరుకొని ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. అలాగే ఈ పిల్లలందరూ కూడా డాక్టర్లుగా రేపు సమాజంలోకి వచ్చి వారి అవసరం పడిన ఎవరికైనా సరే చేయందించి సహాయపడవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ వీడియో పిల్లలకు చూపించి మనం కష్టపడి చదివితే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా మారుతుందని చెప్పేసి ఈ వీడియో చూపించి పిల్లలకి ఇన్స్పైర్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ.